టీవీ కేబుల్ కనెక్షన్ లేదనుకోర్రి ఎట్లుంటది ఒక్కసారి ఊహించుకోర్రి. ఇక రోజంతా దూరదర్శనమే చేసుకోవాలి, తలుచుకుంటేనే భయం అవుతున్నది కదా. ఇక మన ఆడోళ్ళకైతే రోజు గడుచుడు కూడా కష్టమే. అందుకే కేబుల్ టీవీ ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్తాం, వైర్లు మంచిగా పెట్టవయ్యా అని. సరే, ఇప్పుడు కేబుల్ టీవీ వాళ్ళు రోడ్ల మీద కచ్చిర్రు. ఎందుకు వచ్చిండ్రు ఏందనేది ఓపార్ అరుచుకుందాం నడురి. ఒకప్పుడు అంటే టీవీ పెట్టుడుతోనే టిరిటిన్ అనుకుంటా దూరదర్శన్ ఒక్కటే ఛానల్ ఉండే మనకు. పొద్దు ఓకున్నా లేకుంటే జీవితం మీద విరక్తి ఉట్టినా గదొక్కటే దిక్కు. కానీ ఇప్పుడు 100 ఛానళ్లు, అందులో 150 సీరియళ్లు, సినిమాలు. ఇట్లా ఛానల్ వస్తున్నందుకు నెల నెల మనం కేబుల్ అయినకు 300 400 కడుతున్నాం కదా. ఇగో ఇప్పుడు గిదే కేబులోలు ఏదో తక్లీఫ్లో పడ్డారట. గదే గీలొల్లి. ఇలా బాధేందో గీ పెద్ద మనిషిని అడుగుదాం. ఏమైంది సారు, మా ఇంట్లో టీవీలు మంచిగానే రావట్టే, మీరేమో ఇట్లా రోడ్ల మీదకి వచ్చిండ్రు, మీకేం సమస్యలుంటాయే? ఏ బ్రాడ్కాస్టర్ లేని విధంగా ఈ సన్ యాజమాన్యం మా దగ్గర మళ్ళీ 30% పెంచాలని చెప్పి ఏప్రిల్ నుంచి బిల్లు రేజ్ చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ పేమెంట్ని డ్యూ రూపకంగా చూపి ప్రసారాలు అంతరాయాలు కల్పిస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణిలో మా దగ్గర మా వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. చూసిర్రా, కేబుల్లోకి ఏం బాధలుంటాయి, నెల నెల పైసలు తీసుకునేవట్టే అనుకుంటాం గానీ వీళ్ళది కూడా పెద్ద దిమాగ్ ఖరాబ్ వ్యవహారమే ఉన్నది కదా. టీవీలల్లా V6 లెక్క ఫ్రీగా వచ్చే ఛానల్లే కాదు, జెమినీ టీవీ, బా టీవీ, ఈ టీవీ అనే పే ఛానల్ కూడా వస్తున్నాయి కదా. అంటే ఆ ఛానళ్ల ఓనర్లకు కేబుల్ పైసలు ఇస్తేనే కనెక్షన్ ఇస్తారు. ఇక ఇప్పుడు జెమినీ టీవీ వాళ్ళు చెప్పక చేయక మస్తు రేట్లు పెంచిరట. గందుకే గీళ్ళొల్లట. మరి వాళ్ళు రేట్లు పెంచితే గా టీవీలే రాకుండా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. గట్ల వేస్తే ఇవే మన వెనకటి రోజులా? ఇప్పటికే ఆ టీవీలో లక్షల ఎపిసోడ్లున్న సీరియల్ మనకు అలవాటు చేసే. ఇప్పుడు ఆ టీవీ రాకుంటే సగం సీరియల్ చూసిన జనాల పానం కొట్టుకోదా? అవసరమైతే ఉన్న కేబుల్ ఊడవీకి ఇంటి మీద శత్రుసొంటి డిష్ టీవీ, యాంటీనలసొంటి అని పెట్టుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు. ఇక బిల్లులు పెంచుదామంటే కేబుల్ మనసు కూడా ఒప్పుకుంటలేదట. టీవీలో నియత్ తప్పితే మేం కూడా ఎట్లా తప్పాలి అని అంటుర్రు. మొత్తానికి గిట్లున్నది ఇలా పరిస్థితి.